ధ్రువ, నిజం చెప్పండి, నేను మీకు గుర్తులేనా? గుర్తులేదు. ఎవరు మీరు? అది కాదు ధ్రువ. ఇంకా ఆపు. నిన్ను బయట వదిలేయాల్సింది. పోనీలే అని జాలిపడి తీసుకొస్తే నా కొడుకు మీద ఇంత పెద్ద నింద వేస్తావా? ఏమైందమ్మా? మీరు 8 ఏళ్ల క్రితం మీ ఫ్రెండ్స్తో కలిసి కాశ్మీర్ వచ్చారు, గుర్తుందా? అవును, గుర్తుంది. అక్కడ మీకు టూర్ గైడ్గా ఎవరు? ఎవరో ఒక చదువుకునే అమ్మాయి, కానీ సరిగ్గా గుర్తులేదు. అది నేనే. చదువుకోవడం కోసం టూర్ గైడ్గా చేస్తున్నానని అప్రిషియేట్ కూడా చేశారు. నాతో చాలా బాగా మాట్లాడారు. అవును, గుర్తొచ్చింది. ఐ థింక్ మీ పేరు మీరా అనుకుంటా. గుర్తొచ్చింది, కానీ ఇప్పుడు మీరిక్కడ. ఒక్క నిమిషం, మీరిద్దరు వెళ్ళండి. అలాగే మేడం. తన కూతురికి నువ్వే తండ్రి వంటోంది. ఏం మాట్లాడుతున్నావు? డబ్బు కావాలంటే ఇంత దిగజారిపోవాలా? నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగిన మాట నిజమే, కానీ అసలు ఈ అమ్మాయినైతే కనీసం నేను ఫ్లర్ట్ కూడా చేయలేదమ్మా. ఏదో గైడ్గా పనిచేస్తూ చదువుకుంటోందని ఇప్పుడు చెప్తే గుర్తొస్తుంది.
అసలు ఇది నిజమయ్యే ఛాన్సే లేదమ్మా. డ్రామా చేయడానికి వచ్చిన దానివి ఒక క్లారిటీతో రావాలి. ఇంకా ఈ డ్రామాలాపి నీ కూతుర్ని తీసుకుని బయలుదేరి బయటికి. నాన్నా ఎవరే నీకు నాన్న? మీకు నేను గుర్తుకు రాకపోవచ్చు, కానీ మీరు నాకు జీవితాంతం గుర్తుంటారు ధ్రువ. మీరు నాకు చేసిన సహాయం అలాంటిది. ఒక్కసారి నా కథ పూర్తిగా వినండి, అప్పుడు నిర్ణయించుకోండి. నేనేది అబద్ధం చెప్పట్లేదు. జబ్బుతో ఉన్న నా కూతురు మీదొట్టు. ఇంకా వదిలితే ఇంకెన్ని కట్టుకథలు చెప్తావు? ముందుక్కడి నుంచి బయటికెళ్ళు. వెళ్ళు. ధ్రువ, నీకు దండం పెడతాను, ప్లీజ్ నా మాట నమ్ము. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు ధ్రువ, ప్లీజ్. ధ్రువ, ధ్రువ, నీకు దండం పెడతాను. ఏడుకు. అమ్మా, అంశు, అంశు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదే ప్రాబ్లం అవుతుంది. అయ్యో, పాప ఒళ్ళు కాలిపోతుంది. అర్ధరాత్రి ఆరోగ్యం బాలేని పాపని డబ్బు కోసం ఇలా వర్షంలో తడిపితే జ్వరం రాక ఏమొస్తుంది? నాకు చెప్పే అవకాశం ఇవ్వండి. అసలు నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏముంది? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఆగండి. ముందు పాపను తీసుకుని గదిలోకి వెళ్ళండి. ఈ అర్ధరాత్రి ఇంత వర్షంలో ఆరోగ్యం బాలేని పాపని తీసుకొని ఎక్కడికి వెళ్తారు? వసు, నువ్వాగు. వసుంధర చెప్పేది కూడా నిజమే ధ్రువ. నువ్వేం మాట్లాడుకో. అమ్మా, అది కాదు. నువ్వేం మాట్లాడుకో. రంగి, చెప్పండి అమ్మా. వాళ్ళని గదిలోకి తీసుకెళ్ళి. అలాగేనమ్మా. ఏ పూటకి ఇక్కడే రెస్ట్ తీసుకుంటారు. రేపు మాట్లాడుకుందాం. వెళ్ళు. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ధ్రువ, ఆ పాపకేమైనా అయితే అదొక పెద్ద తలనొప్పి అవుతుంది. పైగా తనంతా ధీమాగా ఉంది అంటే తన దగ్గర ఇంకేం సాక్ష్యాలు పెట్టుకుందో తెలీదు. ఈ విషయం బయటికి తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అవ్వడానికి, సాక్ష్యాలు ఉండడానికి వాళ్ళకి నాకు సంబంధం ఉంటే కదమ్మా. దారిన పోయే దరిద్రాన్ని నెత్తికెక్కించుకోవడం అంటే ఇదే. ధ్రువ, నువ్వు ఆవేశపడవకు. ఏంతో తన ఇంత దూరం వచ్చిందో, అసలు తన మోటివ్ ఏంటో ఇవన్నీ తెలుసుకోకపోతే
రేపు పోలీసుల దాకా కోర్టు దాకా కూడా ఈ విషయం వెళ్తుంది. నువ్వు రేపటిదాకా ఆగు, నేను డీల్ చేస్తాను. అత్తమ్మా, మీరేం టెన్షన్ పడకండి అత్తమ్మా. రేపు మాట్లాడాక దీని గురించి ఆలోచిద్దాం. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నాన్నా तेरा नाने 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 ना तेरा नाने 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 ना तारा तारा तारे रा रा रे तारा रा रा వసు, రాత్రి నువ్వు గదిలోకి రాలేదు. నీకోసం చాలాసేపు ఎదురు చూశాను. అత్తయ్య టెన్షన్ పడుతుంటే అక్కడ ఉండాల్సి వచ్చింది. అంతకు మించి వేరే ఆలోచన లేదు. వసు, ఆ అమ్మాయి చెప్పేది నిజం కాదు. నా మాట నమ్ము. నేను అడగకపోయినా మీ గతం గురించి ప్రతి విషయం నాకు చెప్పారు. మీరు చేసిన తప్పులు, మీ బలహీనతలు అన్నీ నిజాయితీగా ఒప్పుకున్నారు. అంత ధైర్యం ఉన్న మనిషి ఈ విషయం దాస్తారని నా మనసు నమ్మడం లేదు. మీరిది చేసుండరని నాకు తెలుసు. కానీ రాత్రి ఆ పాప పరిస్థితి చూశాక ఇంకేమీ ఆలోచించలేకపోయాను. వసు, నాకు ఆ అమ్మాయితో గడిపిన జ్ఞాపకాలు కూడా సరిగా గుర్తు రావడం లేదు. ఇదంతా నాకు విచిత్రంగా ఉంది. మీరు తన పేరు గుర్తు తెచ్చుకోవడానికి కూడా సమయం తీసుకున్నారు అంటే మీ ఇద్దరి మధ్య పెద్ద పరిచయం లేదని క్లియర్గా అర్థమవుతుంది. మీరు కంగారు పడకండి సార్. ఇది మనిద్దరి సమస్య. దీన్ని మనం కలిసి డీల్ చేద్దాం. రండి, బయటికి వెళ్దాం.
ఎంత పెద్ద సమస్య వచ్చినా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు వదలలేదు. భగవంతుడా, ఇది ఎప్పటికీ ఇలాగే ఉండేలా చూడు. పాపకి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. జ్వరం కంట్రోల్ అయింది. థ్యాంక్స్. నిన్న ధ్రువ నిన్ను చూసిన గుర్తే లేదు అన్నాడు. నువ్వు బిడ్డకి తండ్రని ఏ ఆధారాలతో చెప్తున్నావు? మీకు ముందే చెప్పానండి, నా దగ్గర ఏ ఆధారాలు లేవు. ఆధారాలు లేవంటే ఒక గైడ్గా వచ్చావు. మీ నాన్నగారికి ఏదో బాలేదని వెళ్ళిపోయినట్టు గుర్తొస్తుంది. నేను నీ విషయంలో ఏ తప్పు చేయలేదు. నాకు గుర్తున్నంత వరకు ఇది నేను బల్లగుద్ది చెప్పగలను. మీరు చెప్పింది నిజమే. మీకు గుర్తున్నంత వరకు మీరు నాతో ఫ్రెండ్లీగానే తిరిగారు. ఇన్ఫ్యాక్ట్ నేను గైడ్గా కలిసిన టూరిస్టులు అందరిలోనూ మీరు జమ్మనే చెప్పాలి. చదువుకుంటూ జాబ్కి వెళ్తున్నానని తెలిసి చాలా గౌరవం కలిగిందని మర్యాదగా మాట్లాడారు. అలాగే మీకు సిటీ చూపిస్తున్నప్పుడు మా నాన్న ఆపరేషన్కి 3 లక్షల రూపాయలు అవసరమై ఫ్రెండ్కి కాల్ చేసి అడుగుతుంటే అది మీరు విని అంత మొత్తాన్ని నా నుంచి ఏమీ ఆశించకుండా ఇచ్చారు. కనీసం ఏ హాస్పిటల్ అని కూడా అడగలేదు. అందుకే మిమ్మల్ని ఓ ఉద్యోగంలా కాకుండా ప్రేమతో తిప్పాను. ఆ టైంలో నేను వద్దు అని చెప్తున్నా మీరేదో పార్టీ అని ఫుల్గా తాగారు. నేనెంత చెప్తున్నా మీ ఫ్రెండ్స్తో మంచుకొండల్లోకి రైడింగ్కి వెళ్ళారు. మీకు ఇది గుర్తుందా? హా, గుర్తుంది. అందరూ వచ్చారు కానీ మీరు తిరిగి రాలేదు. అవును, నా వెహికల్ మంచులోనే ఇరుక్కుపోయింది. అక్కడ చలికి తట్టుకోలేక నేను పడిపోయాను. అప్పుడు మీకోసం వెతుక్కుంటూ నేను వచ్చాను సార్. వెహికల్లో మిమ్మల్ని రూమ్కి తీసుకొని వచ్చాను. మీకు ఊపిరి కూడా సరిగ్గా ఆడడం లేదు. మీకు ఊపిరి అందాలని నోటితో ఆక్సిజన్ ఇస్తూ ఉండగా మీరు లైట్గా స్పృహలోకి వచ్చారు. మీకు చలి తగ్గాలని నేను గట్టిగా పట్టుకున్నాను. ఆ సమయంలో నాకెందుకో మీకు దగ్గర అవ్వాలనిపించింది. మీ చెయ్యి నా మీద పడగానే ఆ క్షణం మనం కలిసాం ధ్రువ. ఆ తెల్లారి మా నాన్నగారికి ఆపరేషన్. నేను బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాన్నను చూసుకుంటూ ఊళ్ళోనే ఉండిపోయాను. కానీ తర్వాతే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది.
రోజు అనుకోకుండా నా సమ్మతితో మీ ప్రమేయం లేకుండా జరిగింది. మీ మీద రుద్దాలనుకోలేదు. అందుకే ఆ బాధ్యతని ఇష్టంగా మోసాను. ఒకవేళ నిజంగా నా మీద రుద్దాలనుకోకపోతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చావు? నా కోసమైతే నేనెప్పటికీ వచ్చేదాన్ని కాదు. పాప కోసం. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత ఏప్రిల్ 18 విజేత మైలవరపు రత్న స్రవంతి, గాంధీపురం 1వ వీధి, రాజమండ్రి. బహుమతి అందిస్తున్నవారు తుమ్మిడి బ్రదర్స్, విశాఖపట్నం. ఇదంతా కట్టుకథ కాదు అని నమ్మకమేంటి? మీ పాపో కాదో తెలుసుకోవటానికి డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ఆ పాపకి ఆరోగ్యం బాగోలేదన్నావు కాబట్టి ఆ ఆపరేషన్కి డబ్బిస్తే వెళ్ళిపోతావా? వెళ్ళనండి. తను అనాథ కాదు, మీ రక్తం అని ప్రూవ్ చేశాకే నేను సర్జరీకి వెళ్తాను.